Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. ఇవాళ నా థ్రోట్ బాగాలేదండి. సో నేను వ్లాగ్ పోస్ట్ చేయలేకపోతున్నా. బట్ నేను ఇప్పుడు ఒక చిన్న రీల్ అది చూసి నిజంగా నాకు రియాక్ట్ అవ్వాలి అని అనిపించింది. యూజువల్గా ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిన సోషల్ మీడియాలో నేను ఎక్కువగా రియాక్ట్ అవ్వను. బట్ నేను యాజ్ ఎ యూట్యూబర్ ఆ కామెంట్ సెక్షన్కి వెళ్ళి వాళ్ళని అపోజ్ చేయటమో సపోర్ట్ చేయటమో సంథింగ్ అట్లాగా కామెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవాళ నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, గౌతమి అని చెప్పి మనకి చాలా మందికి ఆవిడ పరిచయం ఉన్నారు. షీఈ్ అన్ ఇంగ్లీష్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట. తను స్టార్టింగ్లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నారండి. ఇప్పుడే కాదు, యూట్యూబ్ మనందరం చూస్తున్న కొత్తల నుండి లైక్ మోర్ దెన్ 5-6 years నుంచి అట్లా చేస్తూ ఉన్నారనుకుంటా. తను చిన్నగా ఏంటంటే లైక్ ఈజీగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, మనం ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు అనే దాని గురించి అలా స్టార్ట్ చేశారనమాట తన జర్నీ అనేది. నేను చూస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు. అండ్ అది కాస్త ఏమైందంటే తర్వాత తన స్కిల్ సెట్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా డెవలప్ చేసుకుంటా ఉన్నారు. అంటే లైక్ రీల్స్ చేయటము, లేకపోతే సమ్ ఏదన్నా ఈ స్కిట్స్ ఉంటాయి కదా, అలాంటివి చేయడం అన్నీ చేస్తూ ఉన్నారు. మీరు అందరు చూసే ఉంటారు తనవి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, తన గురించి ఒక చిన్న అలిగేషన్ అనేది వచ్చింది. అది ఆ న్యూస్లో చెప్పడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నిజంగా ఒక రెప్యూటెడ్ ఛానల్ నిజంగా వాళ్ళకి కామన్ సెన్స్ అనేది ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. ఏ న్యూస్ చెప్పాలి, ఏవి చెప్పనవసరం లేదు. దాన్ని ఒక న్యూస్ చెప్తే ఎట్లా దాన్ని మనం ప్రజెంట్ చేయాలి అనేది కూడా లేకుండా జస్ట్ అట్లాగా ఒక మనిషి మీద అలిగేషన్ వేసేసి ఒక రీల్ ద్వారా మనం అట్లా సోషల్ మీడియాలో పెట్టగానే కొన్ని లక్షల కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఒక పర్సన్ ఎంత ఎఫెక్ట్ అవుతారు దాని గురించి అనేది నిజంగా ఆలోచించరు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఒక చిన్న మాట అంటేనే మనం తీసుకోలేము. అది ఎంత పెద్ద తప్పులు చేసినా సరే మనకి మనం సమర్థించుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు నాకు రాంగ్ అనిపించింది మీకు కరెక్ట్ అనిపించవచ్చు, నాకు కరెక్ట్ అనిపించింది సేమ్ లైక్ మీకు రాంగ్ అనిపించవచ్చు. సో అందరూ ఒకటే లాగా ఆలోచించలేము కదా. ఇప్పుడు ఆవిడ చేసిన తప్పు ఏంటండి, ఆవిడ ఏదో ఒక ప్రమోషన్స్ చేశారంట. నేను జస్టిఫై చేస్తున్నానా చేయట్లేదా ఇక్కడ ఆ పాయింట్ మీద నేను అసలు స్ట్రెస్ చేయటం లేదు. తను లైక్ ఏవో స్కూల్స్కి ప్రమోషన్ ఇచ్చారంట, ప్రైవేట్ స్కూల్స్కి. బికాస్ షీఈ్ అ గవర్నమెంట్ టీచర్, మేబీ షీఈ్ నాట్ అలౌడ్ టు డూ దట్ స్కూల్ ప్రమోషన్స్. ఓకే, అది తను సస్పెండ్ అయ్యారా లేకపోతే జస్ట్ వార్న్ చేసి వదిలేసారా దాని గురించి అనేది మనకి నిజంగా తెలీదు. కానీ ఒక ఫేమస్ న్యూస్ ఛానల్ దాన్ని బాగా స్ప్రెడ్ చేసింది. అండ్ అక్కడ నుంచి అది పట్టుకొని ట్రోలర్స్ అందరూ కూడా అది ఎంతవరకు నిజము, అసలు వేరే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేయకుండా దాని గురించి అని చెప్పి బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఆ న్యూస్ గురించి. సో తను లైక్ మళ్ళీ నేను ఈ ట్రోలింగ్ వీడియోస్లోనే అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇన్స్టాలో చూసాను, తను ఏడుస్తా ఒకటి పెట్టారనమాట. తను యాక్చువల్లీ స్పెసిఫై చేశారు అందులో, నేను జస్ట్ ఇట్లాగా కొన్ని కారణాల వలన వాటిని ప్రమోట్ చేయాల్సి వచ్చింది, బట్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి తను చెప్పారనమాట. ఇప్పుడు సరేనండి, ఆవిడ ప్రాబ్లం ఏదో ఆవిడ చూసుకున్నారు. ఈ న్యూస్ ఛానల్స్ ఎందుకండి అసలు బయట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రోలర్స్కి దొరికేది కొంచెం కూడా ఎథిక్స్ లేకుండా పోతున్నాయి. చాలా ఛానల్స్ ఉంటున్నాయి అనమాట. ఏంటంటే నిజంగా పని పాట లేని వాళ్ళే అట్లాగా ట్రోల్ చేస్తూ ఉంటారు అని నాకు అనిపిస్తుంది. అసలు లోకంలో అదొకటే నా న్యూస్, ఇంకా అసలు ఏమీ లేవా? ఈ ఫేమస్ న్యూస్ ఛానల్స్ అన్నీ ఇలాంటి న్యూస్లు స్ప్రెడ్ చేసే బదులు వేరే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయవు? ఇవన్నీ నిజంగా మనం చూస్తున్నాం కాబట్టే కదండి వాళ్ళ ఇంకా ట్రోలర్స్కి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నిజంగా అలా ట్రోల్ చేసే వాళ్ళని ఆ అకౌంట్ని జస్ట్ ఒక బ్లాక్ అనో రిపోర్ట్ కొడితే అందరం కూడా అలాంటివన్నీ కూడా అసలు లైక్ అల్గోరిథం యాక్సెప్ట్ చేయదన్నమాట. అది మనం ఏంటంటే మనం పట్టించుకోవటం లేదు. మనకెందుకులే, ఎవరో ఒకళ్ళు చేస్తారు చూస్తారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, తను చూసుకుంటుందో లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు చూస్తారో సంథింగ్ అట్లాగా మనం వదిలేస్తూ ఉన్నాము. అట్లా కాకుండా అవి ఏదైతే అలా ఫాల్స్ న్యూస్లు అవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయో లేకపోతే అన్నెసెసరీ వేస్ట్ న్యూస్లన్నీ స్ప్రెడ్ అవుతున్నాయో వాటిని జస్ట్ ఒక స్వైప్ కొట్టేయడం, అసలు మనం ఇంట్రెస్ట్ చూపించకపోవటము, మనం వాటిని చూసి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటే నిజంగా అలాంటివి లైక్ ఇప్పుడు వాచ్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది కదా వాళ్ళు చూడకపోతే. అలాంటప్పుడు అసలు అది ఇంకా అల్గోరిథం యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇంకా ఆ వీడియో కానీ ఆ రీల్ కానీ మనకి ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను ఎన్నో షార్ట్స్ పెడతాను,
నిజంగా చెప్పాలి అని అంటే అందులో ఏదన్నా ఒక ఫ్లాషీ ఏదైనా కనిపించింది అని అంటే గనక దానికి కొన్ని మినిమం వ్యూస్ అనేది వస్తాయి. లేకపోతే జస్ట్ ఆ పర్సంటేజ్ వాచ్డ్ ఎలా ఉంటుంది అంటే 60%, 70%, 80% అట్లా ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు నాయ చూడడం అని అట్లా కాదండి నేను చెప్పేది. ఇప్పుడు చేస్తాం, అందరం చేస్తాం, కానీ నెగిటివ్ న్యూస్కి వచ్చే వ్యూస్, వాటికి వచ్చే ఇంట్రెస్ట్ వేరే వాటికి రావట్లేదు. మనం నిజంగా చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనమాట వాటన్నిటి మీద ఫోకస్ చేసి. అండ్ మన టైం వేస్ట్ అవుతుంది కదా, వాళ్ళు చక్కగా డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతారు, ఆ ఫాల్స్ న్యూస్లు అన్నీ స్ప్రెడ్ చేసుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ట్రోలర్స్ వాళ్ళందరూ కూడా ఇలా సంపాదించిన డబ్బులు ఎక్కువ రోజులు అయితే నిలవు. అది మాత్రం ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక సెలబ్రిటీస్ గురించి, యూట్యూబర్స్ గురించి, లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళ గురించో ఎవరో ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు అవన్నీ తీసుకొచ్చి మీడియాలో పెట్టడము, వ్యూస్ లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ని బయట పెట్టాలనో లైక్ అట్లాంటి వీడియోస్ చేస్తే ఇంకా ఎక్కువ మా ఛానల్ గ్రో అవుతుంది అని అనుకోవటము, అలాంటి ఇల్యూషన్లో ఉండిపోతున్నారు. కొంతమందికి ఏం పిచ్చి ఉంటుందంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ తెచ్చేసేసి యూట్యూబ్లో పెట్టాలి అని అనుకుంటారు. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే గొడవలు, లేకపోతే అమ్మ నాన్న మధ్య జరిగిందో, లేకపోతే మనకి ఇంట్లో వాళ్ళకి పడట్లేదు, అవన్నీ షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ లేరా అండి? ఓకే, ఫ్రెండ్స్ లేరు అని అనుకుందాము. మనకి మనం కాసేపు అద్దంలో చూసుకొని మాట్లాడుకొని మనం ఎట్లా అయితే మనం చేంజ్ అవ్వాలి అని అనుకుంటామో, లేకపోతే కొంచెం ఏ పని చేస్తే రిలాక్స్ అయిపోతామో అని చెప్పి మనం ఆలోచించుకొని అలా వెతుక్కొని కొంతసేపు అట్లా మన ఫీలింగ్స్ అన్ని వెంటౌట్ చేసేసుకుంటే అసలు మనం ఇట్లా బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఇట్లాగా ఇంకా మూడో వ్యక్తికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, ఫ్రెండ్స్ దగ్గర కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో వాళ్ళతో సాల్వ్ చేసుకోవటం రాదు, పోనీ అది వదిలేసేయండి, ఎవరు మన మాట వింటలేదు, అట్లీస్ట్ మనలో మనం మాట్లాడుకొని, లేకపోతే మనం ఆ థాట్స్ నుంచి ఎట్లా బయటికి రావాలనేది ఆ వెంటౌట్ చేసేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ సబ్సైడ్ అయిపోతాయి. మనం ప్రతిదీ కూడా 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదైనా సరే మన సొసైటీని దృష్టిలో పెట్టుకోవాలి అని అనుకుంటాం కదా, కానీ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ట్రోలింగ్, పాపం అండి, అసలు ఎవ్వరికి సపోర్ట్ ఇవ్వరు. ఒక్కళ్ళని చేసి 10 మంది కలిసి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, మరీ అసలు ఘోరంగా. నాకు హిందీ వాళ్ళ ఛానల్స్ గురించి తెలియదు, కానీ మన తెలుగు ఛానల్స్లో మాత్రం ఇది చాలా ఎక్కువైపోతుంది అనమాట. కొంతకాలంగా ఒక ఆవిడని ట్రోల్ చేశారు. ఆవిడ ఏం తప్పన్నా చేయని ఒప్పన్నా చేయనివ్వండి, అవేంటంటే భగవంతుడు చూస్తూ ఉంటాడు, మనం ప్రశ్నిస్తాము, బాగానే ఉంటుంది, కానీ అది పట్టుకొని ఇంకా వేరే ఇప్పుడు ఎవరైతే మెయిన్ ఫస్ట్ ఆ ఇనిషియేషన్ తీసుకొని ఆ ట్రోల్ చేస్తున్నారో వాళ్ళే కాకుండా ఈ కిందకి చిన్న చేపలన్నీ తయారవుతాయి అనమాట. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి. వాళ్ళ ఛానల్స్కి ఒకటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆ ఒక్క వీడియోకి మీరు ట్రోల్ చేసిన వీడియోకి తప్పించి తర్వాత ఇక వ్యూస్ అనేది ఉండదు. ఆ ట్రోలింగ్ వీడియోస్ అన్నీ చూసి మన మైండ్ ఎంత పొల్యూట్ అవుతుంది, మనం అసలు నిజంగా ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనేది మనకు అర్థం కావట్లేదు. మనకుండే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఆఫ్ ఫ్రీ టైంని ఆ ట్రోలింగ్కి, నెగిటివిటీకి, లేకపోతే వాళ్ళన్నారు వాళ్ళని వీళ్ళు అన్నారు, ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటా పోతే నిజంగా మనకి నాలెడ్జ్ అనేది ఎప్పటికీ రాదు. మనం ఎంతసేపు ఆ నెగిటివిటీలో కొట్టుకుంటూ ఉంటాం. గాసిప్ చేసుకోవడానికి ఏదైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుందండి. ఒక్కరోజు గాసిప్ చేసుకుంటా ఏదైనా పెద్ద విషయం నిజంగా జరిగింది అని అంటే, కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం చేసిన దాన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అవి కూడా ఈ థంబ్నెయిల్స్లో చూసాను అనమాట. ఆ థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం కూడా ఎలా చేస్తారో తెలుసా, పెద్ద ఫ్లాషీ లెటర్స్ రాస్తారనమాట. అసలు నిజంగా వాళ్ళందరూ ఐ డోంట్ నో అండి, ఏమైపోతారో తర్వాత తెలియదు అనమాట మనకి. ఖచ్చితంగా మనం ఊరికే తెలుగోళ్ళము, దేవుడు, సనాతన ధర్మం ఇవన్నీ చెప్తాం, కానీ అసలు అలాంటి పనులు చేస్తుంటే అవతల వాళ్ళని ఊరికే వాళ్ళు తప్పైనా రైట్ అయినా మనకు అనవసరము. ఒకసారి ప్రశ్నించారు, అయిపోయింది, ఇంక అక్కడితో వదిలేసేయాలి. కానీ అదే విధంగా పొడుస్తా పోక్ చేస్తూ ఉంటే ఒకరోజు అవన్నీ మనకు కూడా తగులుతాయి అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ గౌతమి అనే అమ్మాయి పాపం ఏడుస్తూ అసలు చాలా బాధపడతా పెట్టిందనమాట.
ఆవిడ రీల్స్ చేస్తున్నారని చెప్పి సస్పెండ్ చేశారు అని రాశారు. కానీ నిజం ఆవిడ చెప్పింది. అసలు ఏంటి, ఏం బ్యాక్గ్రౌండ్ వర్క్ లేకోకుండా అసలు ఒక న్యూస్ని అలా ఎలా స్ప్రెడ్ చేస్తారండి? దాన్ని మళ్ళీ ఆ ట్రోలర్స్ అందరూ కూడా ఏదేదో ఒక అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూస్ ఛానల్ అని పెట్టుకుంటున్నారు. నిజంగా అసలు అవి సర్టిఫైడ్ న్యూస్ ఛానల్సే కావు. వాటిల్లో వచ్చేది ఒక న్యూసే కాదు అసలు. ఏంటంటే ఎక్కడి నుంచో కాపీ కొట్టుకొని రిపీటెడ్గా పెట్టుకుంటూ ఉంటారనమాట న్యూస్ని. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మనం ఎందుకు అసలు దాన్ని ఎంకరేజ్ చేయాలి? ఇదే కాదండి, ఈవిడ గురించే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఒక టాపిక్ని అదే పనిగా జిడ్డులాగా పట్టుకొని ఇలా చేశారు, అలా చేశారు, అట్లా ఇట్లా అని ఏదో ఒకటి అంటానే ఉన్నారు. కాసేపేమో ప్రవచనకారులను తిడతారు, కాసేపేమో ఈ దేవుళ్ళ గురించి కొట్టుకుంటున్నారు, కాసేపు యూట్యూబర్స్ గురించి అంటారు, కాసేపు సెలబ్రిటీల గురించి కొట్టుకుంటారు. అయ్యో రామా, అసలు ఆ సమంత శోభిత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళ నలుగురు కూడా. ఇక్కడ ఫ్యాన్స్ కొట్టుకోవటం, వాళ్ళ గురించి ఒకరికొకరు కామెంట్ సెక్షన్లో అనుకోవటం, సమంత అలా చేసింది, శోభిత ఇలా చేసిందని. ఇది చాలా సిల్లీగా ఉంటాయండి ఇవన్నీ కూడా. ఇది అంటారు చూసారా, నిబ్బి బ్యాచ్ అని, అదే మొత్తం ఇదంతా కూడా. సపోర్ట్ చేయొచ్చు, ఇప్పుడు మన ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ ఎవరన్నా ఉంటారు, వాళ్ళని ఒక ఎక్స్టెంట్ వరకు సపోర్ట్ చేయొచ్చు. కానీ అదేంటి, వాళ్ళ లైఫ్లో అసలు మనం ఎందుకు వెళ్ళాలి? అది అంత ఇంపార్టెంట్ నిజంగా? దాని గురించి మనం ఎందుకు అట్లా అంత కొట్టుకొని ఇదైపోవాలి అసలు? ఈ ఫ్యాన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యాన్స్ అట్లా చెప్పుకొని. ఇప్పుడు మొన్నటి వరకు శోభితని తిట్టారు, ఇప్పుడేమో సమంత పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఆవిడని తిడుతున్నారు. ఇక ఏంటంటే ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఈ వ్యూవర్స్కి నచ్చేటట్టు ఉండాలన్నమాట. ఎట్లా అంటే కామ్గా క్వైట్గా ఏమీ చేయకోకుండా, లైక్ ఒక పనికిరాని వాళ్ళు ఉన్నట్టు ఉంటేనే కొంతమందికి నచ్చుతుంది. నేను వ్యూవర్స్ అన్నానని ప్రతి ఒక్కళ్ళని కాదండి, సారీ, నేను ఎవరిని అనట్లేదు. కొంతమంది ఆ పర్టికులర్ మైండ్ సెట్ ఉంటుంది చూసారా, వాళ్ళకి చెప్తున్నా. నేను అసలు ఎప్పుడు కూడా ఇంత ఇదిగా నా ఫీలింగ్స్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ నాకు ఆ అమ్మాయి అలా ఏడుస్తుంటే నిజంగా చాలా బాధేసింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, తను ఒక్కతేనా రీల్స్ చేస్తుంది, తను ఒక్కతేనా టీచర్, ఇట్లా ఇన్స్టాగ్రామ్లో టీచర్, తను ఒక్కతేనా యాక్టివ్గా ఉంటుంది, హైపర్ యాక్టివ్గా లేదు కదా, చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎవరిని పాయింట్అవుట్ చేయట్లే. పాపం ఆవిడ దొరికారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ ఎంతమంది ఎన్నెన్ని చేస్తున్నారు అనేది మనకు కనిపిస్తుందా? స్క్రీన్ మీద కనిపించేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మనము బిలీవ్ చేయాలి. నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్లో అదే చెప్తూ ఉంటాను. కానీ నేను చెప్పిన మాట చాలామంది వినరు. ఎందుకంటే ఏదైనా సరే ఒకటి లైక్ ఫ్లాషింగ్ న్యూస్ కావాలి చాలామందికి కూడా. అది చెప్పేది ఏంటంటే ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అంటాం, కానీ సంథింగ్ లైక్ ఒక బర్నింగ్ టాపిక్ తీసుకొని మాట్లాడితే దాని గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే నార్మల్గా ఇలా ఉండండి, అలా ఉండండి, కొంచెం ప్రశాంతంగా మన లైఫ్ని లీడ్ చేయాలి ఇలా అంటే మాత్రం అసలు చాలామంది కూడా పట్టించుకోరు అలా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రశాంతంగా ఉండటం అనేది చాలా కష్టం. బట్ ఏదన్నా ఒకటి మనం లైఫ్లో మనకి ఇది జరిగింది, వాళ్ళకి అది జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఒక థ్రిల్లర్ స్టోరీ లాగా, ఒక సస్పెన్స్ స్టోరీ లాగా మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. అది ఒక మూవీ చూసినట్టే వాళ్ళ లైఫ్ని కూడా చూస్తున్నాం. అది మనకేంటంటే ఒక 10 నిమిషాలు మన క్యూరియాసిటీని అది కంట్రోల్ చేస్తుంది. సో మనం తెలుసుకునేదాకా మనం అసలు దాని నుంచి బయటికి రావట్లా, ఏం జరిగింది అనేది ఫాలో అప్ అవుతూ ఉంటాం అనమాట ఆ నెగిటివ్ వీడియోస్ అన్నిటికీ. కానీ ఆ పడేవాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు అనేది అసలు అనవసరం అన్నమాట ఈ ట్రోలర్స్ వీళ్ళందరికీ కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, అట్లాగా మనం ఇంక నుంచి అసలు ఎంకరేజ్ చేయకుండా ఉండటం చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను అసలు షేర్ చేయను, అన్లెస్ ఇట్ ఈస్ ఏవో సమ్ కామెడీ, సమ్ బ్యూటీ టిప్స్, లేకపోతే నాకు నచ్చిన కోట్స్ అట్లా చేస్తూ ఉంటా. ఫర్ ద ఫస్ట్ టైం నేను తనని సపోర్ట్ చేస్తా మాత్రం నేను ఒకటేదో సమ్ ఒక న్యూస్ ఛానల్ ఏదో ఉంటే వాళ్ళ రీల్ అది నేను షేర్ చేశాను అనమాట. సో ఏదైనా అండి, మనం ఒక విషయం తెలుసుకొని అది సపోర్ట్ చేస్తామా అపోజ్ చేస్తామా అనేది మన వరకు ఉండాలి. దాన్ని పీకి పాకం పెడితే ఆ పాపం ఖచ్చితంగా మనకి తగులుతుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి.
ఎందుకంటే ఇవాళ ఈవిడ దొరికారు, రేపు ఇంకొకరు దొరికినప్పుడు ఈవిడ మీద ఫోకస్ పోతుంది, కానీ తను జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే సోషల్ మీడియాలో ఆ మనిషిని అప్పుడప్పుడే చూస్తూ ఉంటే ఆవిడ వీడియో పాప్ అయినప్పుడో లేకపోతే ఆవిడ గుర్తొచ్చినప్పుడోనే వస్తూ ఉంటుంది. కానీ తన సరౌండింగ్స్లో వాళ్ళు తను ఎలా ట్రీట్ చేస్తారు, తన సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు, కొంతమంది అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి అదేంటంటే ఒకలాంటి మన తెలుగులో అంటారు పైశాచిక ఆనందం అని చెప్పి. సో అలా ఒక సైకాటిక్ ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట వాళ్ళకి. ఇవన్నీ మనం ఛాన్స్ ఇవ్వకపోయినా సరే, ఇప్పుడు ఈ సో కాల్డ్ ట్రోలర్స్ వలన చాలామంది లైఫ్స్ అనేవి నిజంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియా అనేది మనము మనిషికి వాడుకుంటాం, బాగుంటుంది. ఏదైనా ఒక మంచి చెప్పినప్పుడేమో ఎవరు పట్టించుకోరు, బట్ ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మాత్రం కింద లైన్గా ఆవిడకి అలాగే జరగాలి, ఆవిడ రీల్స్ చేస్తారు. రీల్స్ ఎవరు చూడమన్నారండి? వేరే వాళ్ళు రీల్స్ చూడట్లేదా ఎవరు కూడా? ఆవిడ ఓవర్ యాక్షన్ చేస్తారంట. ఓకే, ఆవిడ యాక్షన్ మీకు నచ్చలేదు, మీకు నచ్చకపోతే ఎవరికీ నచ్చదు అని ఎలా అనుకుంటారు? ఇప్పుడు కొన్ని రీల్స్ నాకు నచ్చుతాయి, కొన్ని నాకు నచ్చవు, అలా అని చెప్పి మొత్తం కంప్లీట్గా ఇంకా పర్సన్ అంటేనే మనం లైక్ వాళ్ళకి ఇలాగే జరగాలి అలా అనుకుంటే ఎట్లాగూ? అది తప్పు కదా. సో మనం చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి, చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటాను. ఈ ట్రోలర్స్ ఇదంతా కూడా ఏంటంటే అవతల వాళ్ళ మీద క్యాష్ చేసుకోవటం, ఇదంతా చాలా చీప్గా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇది ఒకటి చెప్దామని అనుకుంటున్నాను అండి. అండ్ ఎవరు ఇంక నుంచి మన తెలుగు వీడియోస్లో మాత్రం ఎవరినైనా ట్రోల్ చేస్తుంటే అవి బెటర్ రిపోర్ట్ కొట్టడము నేను సజెస్ట్ చేస్తాను. అది ఎవరైనా కానివ్వండి, బీట్ అ లేడీ, సమ్ ఎవరైనా ఒక పాలిటీషియనో లేకపోతే సెలబ్రిటీనో, సమ్ ఫేమస్ పర్సన్, ఎవరైనా సరే ఎవరి గురించి ట్రోల్ చేస్తున్నా సరే అసలు మనకు అనవసరం అనమాట. అదేంటి, అన్లెస్ మన సొసైటీని ఎఫెక్ట్ చేస్తే తప్ప. ఇప్పుడు మన సొసైటీని ఎఫెక్ట్ చేసే చాలా ఉన్నాయి, వాటి మీద ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది ట్రోల్ చేసుకుంటున్నారు, అవి నిజంగా ఆ ప్రాబ్లమ్స్ వీళ్ళు ట్రోల్ చేసినందుకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదా, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ముందు మన రోడ్లు మనం బాగు చేసుకుందాం, మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకుందాము, మన వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకుందాము, మన పొల్యూషన్ లేకుండా చూసుకుందాము. అయ్యి బాబోయ్ ఇవన్నీ వదిలేసేసి ఆవిడ రీల్స్ చేసింది, ఈవిడ డ్యాన్స్ చేసింది, ఆవిడ ఆ ప్రమోషన్ చేసింది, ఇక్కడే ఉండిపోతే మనం ఎప్పటికీ ఎదగలేము. మన కంట్రీ నుంచి ఇప్పటికే ఇక్కడ మేము ఉండలేకపోతున్నాము అనే దానిలో పెట్టుకొని బయట ఈ దుబాయ్, యుఎస్ ఇలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట సెలబ్రిటీస్. ఇంకా తర్వాత ఇండియాలో ఎవరు ఉంటారో నాకు తెలియదు, మీరు నేనే ఉండాలి. కానీ మనం ఉంటున్నాం కాబట్టి చక్కగా మన దేశాన్ని మనం బాగు చేసుకుందాము, మనం హ్యాపీగా ఉందాం, మన సరౌండింగ్స్ అన్నిటి పీస్ఫుల్గా ఉంచుకుందాము. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.